ఓం నమ శివాయ. మన ఈ హరిహర భక్తి ఛానల్లో ప్రతి సోమవారం రమణి మహర్షి యొక్క జీవిత చరిత్ర గురించి ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నా వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు వినండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. ఆత్మానుభూతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి శని ఆదివారాల్లో వెళ్ళి ప్రదక్షిణలు చేసి రావడం చిన్నతనం నుండి వెంకటరామనకు అలవాటు. కారణం తెలియదు, కానీ పసితనం నుండి అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడు అనే భావన ఉండేది. ఒకరోజు బడికి వెళుతుండగా లక్ష్మయ్యరన్న కుమారుడు రామస్వామయ్యరు ఎదురయ్యారు. మీరెక్కడి నుండి వస్తున్నారని పలకరించారు. దానికి ఆయన అరుణాచలం నుండి అన్నాడు. ఆ పేరు వినగానే వెంకటరామన్నకు ఏదో తెలియని దివ్యావేశం కలిగింది. మంత్రించిన వాడిలా అయ్యాడు. కొంతసేపటికి ఆశ్చర్యంతో, ఏమి అరుణాచలమా, అదెక్కడుంది అన్నాడు. ఆ బంధువు తిరువన్నామలై వినలేదా, అదే అరుణాచలం అన్నాడు. ఆ మాట వినగానే నెత్తిన పెద్ద పిడుగు పడినట్లు అనిపించింది వెంకటరామన్నకు. ఈ అనుభవాన్ని భావికాలంలో శ్రీరమణులు భక్తులతో ఇలా చెప్పారు. అరుణాచల మహత్యం పరమాద్భుతం. చిన్నతనం నుండి కూడా నాకు అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడని స్ఫురించేది. ఒక కొండ అనగానే నా తల వాలిపోయింది. కానీ వచ్చి చూశాక స్థిరమైన అనుగ్రహ స్వరూపమైన పరమాత్మ అని అనుభవపూర్వకంగా గ్రహించాను. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు వెంకటరామన్నకు సేక్యులర్ కవి రచించిన పెరియ పురాణం చూశాడు. పినతండ్రి దానిని ఎవరి వద్ద నుండో తెచ్చాడు. చదివిన కొద్దీ దృష్ట పెరుగుతుండేది. వెంకటరామన్నకు చదివిన మొదటి మత గ్రంథమదే. ఆ భక్త శిరోమణుల పట్ల ప్రేమ భక్తి భావాలు కలిగాయి. పుస్తకం చదవటం పూర్తయ్యాక ఆ భావావేశం తగ్గేది. కానీ వారి త్యాగానికి భక్తికి పులకించిపోయేవాడు. అలా అతనిలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక చింతనా బీజం అంకురమైనది. 1895లో పినతండ్రి నెల్లియప్పరు తిరుచిలి నుండి మానామధురకు వచ్చారు. అక్కడ సెకండ్ గ్రేడ్ ప్లీడర్గా పనిచేస్తున్నాడు. వెంకటరామన్నకు సెలవులకు ఆ ఊరు వెళ్లేవాడు. 1896లో అన్న నాగస్వామి జానకి అమ్మాలను వివాహం చేసుకున్నారు. అత్తవారి ఊరు కూడా మానామధురే. అప్పుడప్పుడు మెట్రికులేషన్ చదువుతున్నాడు. చదువునందు శ్రద్ధలే చూడకపోయినప్పటికీ పరీక్ష తప్పుతానన్న భయం ఉండేది కాదు. అలా సాఫీగా సాగిపోతున్న అతని జీవితం పెద్ద మలుపు తిరిగింది. అది 1896 జూలై 15. ఆ ప్రాంతంలో అప్పుడు కరెక్ట్గా 16 సంవత్సరాలు. హఠాత్తుగా ఎట్టి కఠినమైన సాధనలు, గురుపదేశం లేకుండా ఆత్మానుభూతి పొందాడు. బ్రహ్మం అంటే ఏమిటో తెలియని వయస్సులో బ్రహ్మానుభూతి పొందాడు. ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఇది. తాను పొందిన అనుభూతిని భగవాన్ తరువాత కాలంలో భక్తులకు వివరించారు. నేను మధురను శాశ్వతంగా వేడుటకు 6 వారములు ముందుగా నా జీవితంలో ఒక పెద్ద మార్పు తటస్థించింది. అది హఠాత్ పరిణామం. నేను ఒంటరిగా నా పినతండ్రి గారి ఇంటిపై అంతస్తులో కూర్చుంటిని. నేను సుస్థి పడటం చాలా అరుదు. ఆ రోజు కూడా నా ఆరోగ్యంలో ఎటువంటి అస్వస్థత లేదు. కానీ హఠాత్తుగా మరణించుతున్నానన్న పెద్ద భయం నన్ను ఆవరించింది. అలా అనుకున్నటకు నా ఆరోగ్యంలో ఎట్టి లోపమూ గోచరించలేదు. నేను దానిని గురించి ఆలోచించటం కూడా ప్రయత్నం చేయలేదు. ఆ భయానికి ఏదైనా కారణమున్నదా అని తెలుసుకొని ప్రయత్నము చేయలేదు. నేను చనిపోవచుంటిని అని నాకు తోచెను. దానిని గురించి ఏమి చేయాలని ఆలోచన ప్రారంభించితిని. పెద్దల్ని లేదా స్నేహితుల్ని సంప్రదించాలనే ఆలోచన రాలేదు. ఆ సమస్య అక్కడికక్కడే నేనే పరిష్కరించాలని తలచుకున్నాను. మృత్యు భయం వలన కలిగిన భీతి అంతర్గతంగా ఆవరించింది. భావనచే ఆ విషయమును చింతించింది. ఇప్పుడు మృత్యు వాసన్నమైంది. దాని అర్థమేమి? మరణించుదేననా? ఈ శరీరం మరణించునని తలచి వెంటనే మరణ దృశ్యము నటించితిని. ఆ తలపును ధృవీకరించుటకు నా అవయవములను సాచి బిగబెట్టి మరణస్థితిని పొందినట్లు శవము వలె పరుండిటిని. ఏ శబ్దము కానీ లేదా నేను అన్న మాటని కానీ మరే మాట కానీ ఉచ్చరించలేని స్థితి. ఊపిరి బిగబట్టి పెదవులను గట్టిగా బంధించితిని. ఆ సమయమున నేనిట్లా అనుకొంటిని, ఈ శరీరము మరణించినది. ఈ శవము కట్టి శ్మశానానికి తీసుకొని పోయి దహనము చేయి బూడిదెగను. కానీ శరీర మరణంతో నేను మరణించితినా? ఈ శరీరము నేనా? అది స్తబ్దమై నిశ్శబ్దంగా ఉంది. ఇంకను నేను అనుస్మృతి అనుభవిస్తున్నాను. కావున నా ఆత్మ దేహమున కతీతమైనది. దేహము మరణించును, కానీ దానికి అతీతమైన ఆత్మను మృత్యువు కబళించలేదు. అనగా నేను అజరామరమైన ఆత్మను. ఇదంతా వ్యర్థమైన ఆలోచన కాదు. అది ప్రత్యక్ష సత్యముగా నాలో స్పష్టంగా ప్రజ్వలిల్లింది. దానిని ఏ ఆలోచనలకు నిమిత్తం లేకుండానే అనుభవించాను. నేను ఒక విధంగా సత్యమైనది. నా ప్రస్తుత పరిస్థితి, శరీర సంబంధమైన చేతనాశక్తి అంతయు
ఆ నేను మీద కేంద్రీకరింపబడింది. ఆ క్షణం నుండి ఆ నేను లేక ఆత్మ అను దానిపై నాకు బలవత్తరమైన వ్యామోహం కలిగింది. మృత్యుభయం శాశ్వతంగా అదృశ్యమైంది. అప్పటి నుండి ఆత్మస్ఫురణ ఎట్టి ఆటంకం లేకుండా నాలో కొనసాగుతోంది. ఇతర ఆలోచనలు సంగీతములోని పలు రకములైన స్వరాలు వలె నాలో వచ్చిపోతున్నాయి. కానీ సంగీతములో ఇతర స్వరాలు మేళవించటానికి ఆధారభూతమైన ప్రాథమిక శృతి వలె నేను అన్నది నాలో కొనసాగుతోంది. ఈ శరీరము మాట్లాడినను, చదివినను లేదా మరే విధమైన ఇతర పనులు చేయుతున్నను నేను అన్నది సదా నాలో కేంద్రీకరించి ఉండెను. ఈ సంఘటనకు పూర్వము నా ఆత్మపై నాకు అంత స్పష్టమైన అవగాహన లేదు. పరిస్ఫుటము, ప్రత్యక్షమైన ఆకర్షణ కూడా లేదు. అంతేకాదు అందు శాశ్వతంగా వసించు అభిలాష అంతకంటే లేదు. ఇది రమణుల భగవానులు శత జయంతి 1879 నుండి 80 సందర్భమున ఒక పెద్ద బోర్డు మీద రాసిన ఆంగ్ల పాఠమునకు తెలుగు అనువాదంలో ఆ బోర్డు మాతృభూతేశ్వర ఆలయానికి ముందున్న హాలుగోడకు అమర్చినారు. అలా మృత్యానుభవంతో మృత్యుంజుడై నిలిచాడు. అతడు కారణజన్ముడు. లేకున్నా ఏ అభ్యాసము లేకుండా ఇట్టి ఆత్మబోధన ఏ మహాత్మునికి లభించింది? ఆత్మానుభూతి పొందిన తర్వాత అతని జీవితం మారిపోయింది. ఆకర్షణలు తొలగిపోయాయి. వేదాంత విలువలు ఆకర్షించాయి. వ్యవహారిక జీవితం అతనిని మనోఫలకం నుండి తొలగిపోయింది. ఉదాసీనంగా, మమతారహితంగా ఉండేవాడు. ఏకాంతంలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండేవాడు. వినయం, సహనం, సాధుత్వం, నిర్లిప్లత అతని భూషణాలయ్యాయి. ఆ వైరాగ్యంలో పరాభక్తిని పొందాడు. ఆ భక్తికి మాధుర్యాన్ని తర్వాత కాలంలో శ్రీ రమణులే ఇలా వర్ణించారు. మృత్యానుభవంతో నాలో భక్తి జల ఆవిర్భవించి నన్ను ముంచెత్తి వేసింది. నా శరీరంలో ఒక రకమైన మంట ఆరంభమైంది. మధుర మీనాక్షి సుందరేశ్వర్ల సన్నిధికి పరిగెత్తి మహాభక్తితో కన్నీళ్లతో అనుగ్రహించండి అంటూ ప్రార్థించేవాణ్ణి. ఇట్టి భక్తి రుచిని మునిపెన్నడూ ఎరగలేదు. ఇంతేకాదు ఎన్ని మందులకు లొంగని మంట ఆ సన్నిధిలో ఉపశమించింది. ఇంతకు పూర్వము ఆ మూర్తులు కేవలం శిలా విగ్రహాలు, ఇప్పుడు సజీవ మూర్తులు. అందుచేత మాటి మాటికి గుడికి పరిగెత్తేవాడిని. వెంకటరామనుడు చాలా సమయం గుడిలో గడిపేవాడు. భరించలేని శిరోవేదన మందులకు లొంగేది కాదు. అతనిలో కలిగిన ఈ మార్పు ఇంట్లో వారికి ఆందోళన కలిగించింది. ఒక యోగిలా ఉదాసీనంగా ఉంటున్న తమ్ముడిని, అన్న ఓయి జ్ఞాని, నీకేలో ఈ చదువు, ఎక్కడికైనా పోరా అని అనేక సార్లు మందలించేవాణ్ణి. కానీ అతని ప్రవర్తనలో ఏ విధమైన మార్పు కనిపించలేదు. మేడ మీద మృత్యానుభవం తర్వాత వెంకటరామనుడి జీవితంలో దాదాపు 6 వారాలకు ఊహించని ఒక సంఘటన జరిగింది. ఆ రోజు శనివారం, 1896 ఆగస్టు 29 మధ్యాహ్నం సమయం. ఇంగ్లీషు వ్యాకరణం చదవకపోవడం వల్ల ఉపాధ్యాయుడు 3 సార్లు చూసి రాయమని చెప్పారు. అది రాయడం అతనికి ఇష్టం లేదు. ఎలాగో బలవంతాన 2 సార్లు రాశాడు. హఠాత్తుగా రాయటం ఆపేశాడు. అది ఎందుకు పనికిరాదని భావించి పుస్తకాలను పక్కన విసిరేశాడు. పద్మాసనంలో కూర్చున్నాడు. ధ్యానంలో మునిగిపోయాడు. అతను చేస్తున్న చేష్టలన్నీ పక్కనే కూర్చున్న అన్నగారు పరిశీలిస్తున్నారు. అతనికి కోపం తీవ్ర స్థాయికి చేరింది. ఇలా చేసేవాడికి చదివెందుకు అన్నారు. అంతే. అన్నగారి మందలింపు ఈశ్వరుడి పిలుపుగా తోచింది. వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆవేశపూరితుడయ్యాడు. లోపల నుండి అరుణాచలం అరుణాచలం అని స్ఫురించింది. ఆ స్ఫురణి ఈశ్వరానుగ్రహం. వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఏదో వంకతో బయటికి వెళ్ళాలి. అన్నతో 12 గంటలకు స్కూల్లో విద్యుత్ శక్తికి సంబంధించిన క్లాస్ ఉన్నది, బడికి వెళ్ళాలన్నాడు. దానికి అన్నగారు సరే, కింది పెట్టెలో 5 రూపాయలున్నాయి, పిన్నినడిగి తాళం చెవి తీసుకొని ఆ డబ్బుతో నా కాలేజీ ఫీజు కట్టి పొమ్ము అన్నాడు. వెంకటరామన్నకు పినతల్లికి కూడా అలాగే చెప్పి అన్నం తిని అన్నగారు చెప్పినట్లు 5 రూపాయలు తీసుకున్నాడు. మరి అరుణాచలానికి వెళ్లే మార్గం తెలియాలి కదా. ఇంట్లో ఉన్న ఒక పాత అట్లాసు తీసుకొని తిరువణ్ణామలై వెళ్ళటానికి 3 రూపాయలు చాలని అంచనా వేసుకొని మిగిలిన 2 రూపాయలు పెట్టెలో వేశాడు. వెంటనే అన్నగారికి ఒక జాబు రాసి అది కనపడేటట్లు ఆ పెట్టెలో ఉంచి బయలుదేరాడు. అన్నకు రాసిన జాబు వివరములు నేను నా తండ్రిని వెతుకుచూ నా తండ్రి ఆజ్ఞానుసారం ఇక్కడి నుండి బయలుదేరుతున్నాను. ఇది సత్కార్యమునకే బయలుదేరుతున్నాను. కావున ఎవరూ ఈ విషయం గురించి చింతించనక్కరలేదు. దీనిని వెతుకటానికి ఏ మాత్రము ద్రవ్యము వేయింపనక్కరలేదు. నీ కాలేజీ జీతము కట్టబడలేదు. 2 రూపాయలున్నవి. ఇట్లు నీ రమణులు.
అంత చిన్న వయసులో ఎవరికి కష్టం కలిగించకూడదన్న భావం రావటం నిజంగా అతని సౌజన్యానికి గుర్తుకాక మరేమిటి? అరుణాచల శివ, అరుణాచల శివ. మళ్ళీ వచ్చే సోమవారం నాడు స్వామి యొక్క అరుణాచల ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఓం నమః శివాయ.